హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ మిస్సమ్మ 54వ భాగాన్ని వినేద్దాం. విక్రమ్ గారు అని టక్కున లేచింది అభి. మీ అన్నని, అమ్మగారిని, నాన్నగారిని అందరినీ నేను ఒప్పిస్తాను బంగారం. ఆ అర్జున్ దగ్గర వద్దు, నువ్వు కూడా మా చెల్లెళ్ళ అని అతను మాట్లాడుతూ ఉంటే, అలాంటిదేమీ లేదు, నేను అర్జున్ గారు ఇప్పుడు బాగున్నాం అంది అభి. ఈ కాలంలో కూడా అలా సతీ సావిత్రిలా బ్రతకాల్సిన అవసరం లేదభి. అతనేం నువ్వు అనుకున్నంత ఉత్తముడు కాదు. ఆ అంజలితో కలిసి లివింగ్లో ఉండి అంజలి ప్రెగ్నెంట్ అయ్యేంత వరకు వెళ్ళాడు. తనకి అబార్షన్ కూడా చేయించాడు. తను మంచివాడు కాదవి అన్నాడు విక్రమ్ ఆవేదనగా. అర్జున్ని అలా అంటుంటే పిచ్చ కోపం వచ్చేసింది అభికి. అప్పటిదాకా అతనికి అర్థమయ్యేలా చెప్పాలనుకున్నది కాస్త చెంప మీద బలంగా కొట్టేసింది. అసలే మత్తులో ఉన్నాడేమో, ఆ దెబ్బ తాళలేక కిందికి పడిపోయాడు విక్రమ్. అయ్యో సారీ అంటూ చెయ్యిచ్చి మీదికి లేపి ఫ్రిడ్జ్ నుండి ఐస్ ముక్క తీసి విక్రమ్కిచ్చి సో సారీ అంది అభి. పర్లేదు, నన్ను కొట్టడం మాత్రమే కాదు, చంపే రైట్ కూడా నీకే ఉంది. నా మాట విను బంగారం అన్నాడు విక్రమ్. ముందు మీరు బంగారం అనడం ఆపండి విక్రమ్ గారు. వినడానికి చాలా వికారంగా ఉంది నాకు. మీకు గుర్తున్నా లేకపోయినా నేను వేరొకరి భార్యని. పరాయి స్త్రీతో ఇలాంటి బిహేవియర్ అంత మంచిది కాదు అని కాస్త కోపంగా చెప్పింది అభి. అభి అంత కోపంగా మాట్లాడడంతో చాలా షాక్ అయ్యాడు విక్రమ్. ఏంటి ఊరికే బంగారం బంగారం అనుకుంటూ, అరే ఏదో తాగి పడిపోయాడు మెల్లగా చెప్దామనుకుంటే వినరా? మీరు ఎప్పటికీ నాకు బయట వ్యక్తి మాత్రమే విక్రమ్ గారు. నా భర్త అర్జున్ గారు. మా ఇద్దరి మధ్య ఉన్న సఖ్యత గురించి మీతో చర్చించాల్సిన అవసరం నాకు లేదు, చర్చించను కూడా. కానీ నా జీవితాన్ని మీరేదో నాశనం చేసేశాను అని భ్రమలో మాత్రం బ్రతకండి. మీరు నాశనం చేయలేదు, నా జీవితానికి పునాది వేశారు. ఈరోజు నేను బ్రతుకున్నంత బతుకంతా అక్కడి నుండి మొదలైంది మాత్రమే. కాబట్టి మీ జాలి, కృప, దయ నాకు అవసరం లేదు. మీరు ఇలా తాగి పడిపోయి బ్రతుకున్న మీ పేరెంట్స్కి భారం అవ్వకండి. వాళ్ళకి ఏజ్ అయిపోతుంది. ఈ సమయంలో వాళ్ళకి మీ అవసరం ఉంది. వాళ్ళకి అండగా నిలబడండి, అంతేకాని చనిపోయిన మీ చెల్లెల గురించి ఆలోచిస్తూ మీరు కూడా ఇలా అయిపోతే దానికి అర్థం లేదు కదా. నేను ఒప్పుకుంటాను, అది చెప్పినంత సులువు కాదు. కానీ వాళ్ళు మీ అమ్మా నాన్న విక్రమ్ గారు. నవమోసాలు మిమ్మల్ని మోసి కని పెంచింది ఇందుకేనా అనుకునేలా బిహేవ్ చేయకండి. వాళ్ళు తట్టుకోలేరు. 20 ఏళ్ళు కూడా నిండని అమ్మాయి చనిపోతే బాధ ఉంటుంది. మీకు చెల్లైతే వాళ్ళకి కూతురు విక్రమ్ గారు. వాళ్ళ బాధ ఊహించండి. మీరు వాళ్ళకి తోడుగా ఉండాల్సిన అవసరం ఉంది కదా. మీరన్నట్టు నన్ను మీ చెల్లి ప్లేస్లో, మా అన్నయ్యని మీ ప్లేస్లో ఊహించినా, ఒకవేళ నాకు ఇలా జరిగితే మా అన్నయ్య ఖచ్చితంగా ఇలా తాగి అయితే పడిపోడు. దాని అర్థం మా అన్నయ్యకి నా మీద ప్రేమ లేదని కాదు కదా. మా అన్నయ్యకి బాధ్యత ఉంది విక్రమ్ గారు. అమ్మ నాన్నకి ఆసరాగా నిలబడతాడు. మీ నుండి కూడా నేను అలాంటి ఒక మనిషిని ఆశిస్తున్నాను. మీకు జాబ్ కావాలంటే నాకు తెలిసిన వాళ్ళ దగ్గర జాబ్ ఉంది. శాలరీ కూడా బాగానే ఇస్తారు. నేను రికమెండ్ చేయగలను. కానీ ఆ జాబ్ జాయిన్ అయ్యి మీ ఫ్యామిలీని పోషించాల్సిన బాధ్యత మీదే విక్రమ్ గారు. మీరు మారి మీ లైఫ్ని సక్రమంగా లీడ్ చేస్తానంటే నాకు ఫోన్ చేయండి. లేదు నేను ఇలానే బ్రతుకుతానని అనుకుంటే మీ ఇష్టం. నేను చెప్పాల్సింది నేను చెప్పాను. ఇక నిర్ణయం మాత్రం మీదే అంది అభి. నీ నుండి నేను అన్నీ లాగేసుకుని ఏడిపిస్తే అవన్నీ నువ్వు సాధించి మళ్ళీ నాకు ఇస్తానంటున్నావా అభి? బేలగా నవ్వుతూ అడిగాడు. నేను సాధించాను. నా లైఫ్లో అర్జున్ గారు ఉండడం వల్ల సాధించాను. వెనక నుండి ఆయన అందించిన ప్రోత్సాహంతో సాధించాను. ఈరోజు నేను నా లైఫ్ ఇండిపెండెంట్గా బతుకుతున్నానంటే దానికి కారణం అర్జున్ గారు. విజయం సాధించిన ప్రతి మగవాడి వెనుక ఒక ఆడది ఉంటుంది అంటారు కదా. అదెంతవరకు నిజమో నాకు తెలీదు. కానీ పెళ్ళైన ప్రతి స్త్రీ విజయం వెనుక ఒక సపోర్టివ్ హస్బెండ్ ఉంటాడు. నా విషయంలో అది అర్జున్ గారే. ఆయన లేని నా లైఫ్ నేను కలలో కూడా ఊహించలేను. మీరు కూడా అలాంటి మాటలు మానేసి ఇప్పటికైనా మీ అమ్మా నాన్నగారుల గురించి ఆలోచించండి విక్రమ్ గారు. నేను ఇక వెళ్ళొస్తాను అని లేచింది అభి. తను వెళ్తుంటే వెనక నుండి చేయి పట్టుకున్నాడు విక్రమ్. ఒక పక్క కంగారు, కోపం కలగలిపి వచ్చేస్తుంటే వెనక్కి తిరిగి చాలా కోపంగా చూసింది అభి. నిజంగా హ్యాపీగా ఉన్నావా అభి అర్జున్తో అన్నాడు విక్రమ్. చాలా చాలా, ఇంకా చాలా. మా అమ్మ నాన్న దగ్గర కూడా లేనంత హ్యాపీగా ఉన్నాను అతని దగ్గర అంది అభి. ఆల్ ది బెస్ట్ అని లేచి తనని హక్ చేసుకుని వదిలేశాడు విక్రమ్. ఎప్పటిలా అతని స్పర్శ జుగుప్సుగా లేదు. ఏదో బహు విలువైంది పోగొట్టుకున్నట్టుందంతే. అతని రూమ్ డోర్ ఓపెన్ చేసి బయటికి వెళ్ళి విక్రమ్ వాళ్ళ అమ్మ పక్కనే కూర్చుంది అభి. పోనీలే, ఇన్ని రోజులకి నిన్ను చూడడం అయింది. సూర్యాన్ని కూడా అడిగానని చెప్పు. పెళ్ళై మొదటిసారి ఇంటికొచ్చావు, కానీ ఏమీ ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నాను, ఏమనుకోకు నొచ్చుకుంటూ చెప్పింది. పర్లేదాంటీ, కానీ విక్రమ్ గారు అతని పరిస్థితి బాగోలేదు. సైకాలజిస్ట్కి ఒక్కసారి చూపించండి. ఆంటీ డిప్రెషన్లోకి వెళ్తున్నట్టున్నారు అని లేచింది వెళ్ళడానికంటూ.
ఎందుకైనా మంచిది ఒక్కసారి చూపిస్తామని ఆలోచిస్తూ చెప్పింది ఆవిడ కూడా. సరే అన్నట్టు తలూపి బయటికెళ్ళి కార్ డోర్ ఓపెన్ చేసి అర్జున్ పక్కనే కూర్చుంది అభి. వెళ్దామా స్టార్ట్ చేస్తూ అడిగేసరికి వద్దు అన్నట్టు తలూపి కీస్ తీసి బ్యాగ్లో పడేసింది అభి. ఏమైంది అన్నాడు అర్జున్. ఐఆమ్ సో సారీ అర్జున్ గారు, మీరంటే నాకు చాలా ఇష్టం. నేను ఎప్పుడూ మీలానే పర్ఫెక్ట్గా ఆలోచిస్తూ మీలా అన్నీ మెచ్యూర్గా హ్యాండిల్ చేస్తూ మీకు బెస్ట్ వైఫ్గా ఉండాలి అనుకుంటాను. కానీ అదేంటో ప్రతిసారి ఇలానే ఇమ్మెచ్యూర్గా బిహేవ్ చేసి నా మీద నాకే కోపం వచ్చేలా బిహేవ్ చేస్తాను. ఎవరైనా బాధలో ఉంటే నాకు కూడా బాధగా అనిపిస్తుంది. దానికి రీజన్ ఏంటో నాకు తెలీదు. మేబీ నేను భీమవరం లాంటి ఊర్లో పుట్టడమే అవ్వచ్చు. మా గోదావరి జిల్లాలో మనుషులు అలానే ఉంటారు. ఒకరి సమస్య అంటే మన సమస్య అని ఫీల్ అయ్యేలా. అందుకే ఇంకా అలా అమ్మమ్మలా బిహేవ్ చేస్తున్నానేమో. నెక్స్ట్ టైం నుండి ఇంకెప్పుడు ఇలా చేయను. సో సారీ అంది అభి ఏడుస్తూ. ఏమైంది ఇప్పుడు? తన కళ్ళు తుడుస్తూ ఒళ్ళో కూర్చోబెట్టుకుని అడిగాడు అర్జున్. ఏం లేదు చెప్పు అన్నాడు. అది మరి బయటకు వచ్చేస్తుంటే తను నా చేయి పట్టుకున్నాడు. అప్పటిదాకా అర్థం కాలేదు నేను ఎవరి కోసం వచ్చాను. తను నాకు చాలా ఇబ్బంది పెట్టాడు కదా, అయినా తనకి బాధ అంటే నాకెందుకు అని నేనెందుకు అనుకోలేకపోతున్నాను అర్జున్ గారు. ఇలా చేస్తే మీకు నా మీద కోపం వస్తుంది కదా. మీరెంత పర్ఫెక్ట్గా ఉంటారో తెలుసు కూడా నేను ఎప్పుడు ఇలానే చేస్తాను కదా బేలగా అడిగింది. అభి అని బుగ్గ మీద ముద్దు పెట్టుకొని, ఏంటి అర్థం పర్థం లేని ఆలోచనలు చిన్నపిల్లల? నేను పర్ఫెక్ట్గా ఉంటే నువ్వు పర్ఫెక్ట్గా ఉండాలా? ఎందుకు అసలు పర్ఫెక్షన్కి మీనింగ్ ఏంటి? అందరినీ హార్ట్కి తీసుకోకపోవడం డి అడిక్షన్ నా నేచర్. అందరూ మన వాళ్ళే అనుకోవడం నీ నేచర్. నాకు రెండిట్లో కూడా తప్పేం కనిపించలేదు. నువ్వు అలా ఉన్నావు కాబట్టే నాకు నచ్చావు. నువ్వు ఇమ్మెచ్యూర్గా ఉంటావు, చిన్నపిల్లలా మాట్లాడతావు, కోపం తెప్పిస్తావు, చిరాకు పెడతావు, నన్ను నవ్విస్తావు, ఏడిపిస్తావు. అవన్నీ నాకు తెలుసు. అలానే నేను యాక్సెప్ట్ చేశాను. ఎందుకంటే యు కంప్లీట్ మీ అభి. జీవితం ఏం ఒక సినిమా కాదు కదా, 2 ప్రేమ పాటల్లో అయిపోవడానికి. రానున్న సంవత్సరాల్లో మన మధ్య కోపం, బాధ, విసుగు, విరహం అన్నీ వస్తాయి. అవన్నీ టెంపరీ కదా. ఎప్పటికీ కలిసి ఉండేది మనమే కదా. ఆ క్లారిటీ నాకుంది. నువ్వు కూడా తెచ్చుకో. నువ్వు ఇక్కడికి రావడం తప్పేం కాదు, అది నీ మనస్తత్వం అంతే. కానీ ప్రతిసారి ఈసారిలా సాఫీగా జరగకపోవచ్చు. కాబట్టి మనం దానికి ప్రిపేర్డ్గా ఉండాలి. స్ట్రాంగ్గా ఫైట్ బ్యాక్ చేయాలి అంతే అని గట్టిగా హక్ చేసుకునేసరికి, మీకు నిజంగా నచ్చానా నేను అంది అభి. ఇంకొక్కసారి ఆ క్వశ్చన్ అడిగితే కార్లోనే చూపించాల్సి ఉంటుంది ఎంత నచ్చావో అన్నాడు అర్జున్. అర్జున్ గారు అని నోటి మీద చేసుకొని కార్ కీస్ తీసి అర్జున్కి ఇచ్చేసింది అభి. రోజులు వేగంగా పరిగెడుతుంటే అభి వాళ్ళ బ్యాండ్ స్టార్ట్ అయ్యే రోజు రానే వచ్చింది. స్టేజ్, చప్పట్లు తనకేం కొత్త కాదు. కానీ ఆ రోజు ఒక కొత్త ఫీలింగ్ కలుగుతుంది అభికి. ఎందుకంటే ఇదంతా ఎవరి దయ మీద కానీ జాలితో కానీ సంపాదించుకున్న గుర్తింపు కాదు. తనకి తానుగా తన అర్జున్తో కలిసి సాధించుకున్నది. ఏదో తెలియని సంతోషం అంతే. కన్నీళ్ళని తుడుచుకొని మైక్ సెట్ చేసుకుని స్టేజ్ మీదకి వెళ్ళిపోయింది అభి. తర్వాత వారంలోనే సూర్య, అక్షత ఎంగేజ్మెంట్ ఉండడంతో హైదరాబాద్ వెళ్ళొచ్చారు ఇద్దరు. మాఘమాసంలో పెళ్లి అనుకోవడంతో ఇంకా 2 నెలలు పెళ్లికి గ్యాప్ వచ్చింది వాళ్ళిద్దరికీ. 3 రోజులు ఇంట్లో అందరి ప్యాంపరింగ్కి అలవాటైపోయి రిటర్న్ అవ్వాలని అనిపించకపోయినా అదే జీవితం అని కన్క్లూజన్కి వచ్చేసింది అభి పాప. వచ్చిన దగ్గర నుండి తన కెరీర్లో బిజీ అయిపోయింది. చిన్నగా మొదలైన వాళ్ళ బ్యాండ్ బిజీగా సాగుతూ వారానికి 3-4 కన్సర్ట్లకి కూడా చేరుకుంటే అసలు బయట మనుషుల్ని పట్టించుకునే తీరిక కూడా లేకపోయింది అభికి. ఆ స్ట్రెస్లో తన హెల్త్ని, ఫుడ్ని నెగ్లెక్ట్ చేస్తుంటే రోజు తిట్లే వైదేహి గారి చేతిలో. సింగింగ్ కెరీర్ బాగానే ఉంది కాబట్టి ఇంకా జాబ్ మానేయమని సలహా ఇచ్చారు వైదేహి గారు. స్ట్రెస్ అని కాదు కానీ ఇప్పుడు ఆ జాబ్ వదిలేస్తే తనకంటే ఆ జాబ్ అవసరం ఉన్న వాళ్ళకి ఎవరికైనా వస్తుందని జాబ్ రిజైన్ చేసి కంప్లీట్గా సింగింగ్ కెరీర్ మీదనే ఫోకస్ చేసింది అభి. మధ్యలోనే డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ కంప్లీట్ చేసుకుని డిప్రెషన్ నుండి బయటకు వచ్చి అభిని కలవడానికి వచ్చాడు విక్రమ్. ఒక్కో ఇన్సిడెంట్ మన మీద ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది అనేది విక్రమ్ని చూస్తే అర్థమవుతుందేమో. అప్పటి వరకు అభి, అర్జున్ అతనికి అస్సలు ఇష్టం లేని మనుషులు. కానీ వాళ్ళ చెల్లి మరణం అతని కళ్ళు తెరిపించింది. మనం ఎదుటి వారికి ఏమిస్తే అదే తిరిగి వస్తుందని, అదే కర్మఫలమని అర్థమయ్యేలా చేసింది. అంత చేసినా కూడా తన మంచి గురించి ఆలోచించిన అభిని అతని దృష్టిలో మరొక మెట్టెక్కించింది. అర్జున్ అభికి థ్యాంక్స్ చెప్పి వాళ్ళ పేరెంట్స్ని తీసుకుని ఇండియా వెళ్ళిపోతున్నట్టు, అక్కడ వాళ్ళకి ఉన్న ల్యాండ్స్లో ఫార్మింగ్ స్టార్ట్ చేస్తున్నట్టు చెప్పాడు విక్రమ్. అతన్ని క్షమించలేదు, శిక్షించలేదు, వదిలేశాడు అర్జున్.
మనం ఎవరిని క్షమించాలి, శిక్షించాలి అనుకోవడం వ్యర్థమని, కాలం ఎవరి సమాధానం వారికి ఇస్తుందని అనుభవం నేర్పిన పాఠం అతనికి. అందుకే నేర్చుకున్నాడు ఎక్కడ విషయాల్ని అక్కడే వదిలేయడం. సూర్య పెళ్లి టైంకి ఫోన్ చేస్తానని, తప్పకుండా రావాలని మరీ చెప్పి పంపించింది అభి. ఈసారి తేలికపడిన మనసుతో రాత్రి సింగింగ్ కాన్సర్ట్ అవుతున్నప్పటికీ అప్పటి నుండే నీరసంగా అనిపిస్తుంటే ఆ రోజు పొద్దున్నే కూడా ఫీవరిష్గా అనిపించింది. అర్జున్ వెళ్తున్నా కనీసం బాయ్ చెప్పడానికి కూడా లేవలేకపోయింది అభి. ఫీవర్ ట్యాబ్లెట్ వెతికి ఇచ్చి టిఫిన్ ప్యాక్ చేసి పెట్టాను, బ్రష్ చేసి వేసుకో, రేపు మార్నింగ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఈ మధ్య చాలా ఫ్రీక్వెంట్గా ఇలా జరుగుతుంది కదా అన్నాడు అర్జున్. అవును అన్నట్టు తలూపి, రేపు వెళ్దాం అర్జున్ గారు, ఈరోజు లేవడానికి కూడా ఓపిక రావడం లేదు అంది అభి. మీటింగ్ ఉంది, అది అయ్యాక వచ్చి లంచ్ కుక్ చేస్తాను, టేక్ కేర్ అని నుదుట ముద్దు పెట్టి డోర్ క్లోజ్ చేసి వెళ్ళిపోయాడు అర్జున్. అదే టైంకి వైదేహి గారు కాల్ చేస్తే నిదానంగా లిఫ్ట్ చేసింది అభి. ఏమైంది నీకు, మొహం ఎలా అలా నీరసంగా ఉందే అన్నారు వైదేహి గారు. ఏంటో అమ్మా నీరసంగా ఉంటుంది, కాళ్ళు ఒకటే పీకులు, కడుపులో ఏదో తెలియని సెన్సేషన్, ఎక్కువసేపు నిలబడ్డం, పాడటం కూడా అవ్వడం లేదు అంది అభి. ఐరన్ డెఫిషియన్సీ ఏమైనా వచ్చిందా, రోజు రాగి జావ తాగమని చెప్తున్నాను, అసలు తాగుతున్నావా నువ్వు, కోపంగా అడిగారు వైదేహి. నువ్వు నా ఒక్కరికే చెప్పావా ఏంటి, మీ అల్లుడు కూడా చెప్పావుగా, ఆయనే రోజు పెద్ద గ్లాస్తో ఇస్తున్నారు, తాగలేక చస్తున్నాను తెలుసా అంది అభి. అభి నీకు పీరియడ్స్ అయ్యి ఎన్ని రోజులైంది అన్నారు వైదేహి. వారం లేట్ అయినట్టుందమ్మా అంది అభి. ప్రెగ్నెన్సీ చెక్ చేసుకున్నావా అన్నారు వైదేహి. ప్రెగ్నెన్సీయా, షాక్ అయింది అభి. ఎందుకంత షాక్ అవుతున్నా, మీరేం వద్దనుకుంటున్నారా అన్నారు వైదేహి. వద్దు అనుకోవడం లేదు కానీ అని నసిగింది అభి. ఇంకా ఆ కానీ ఏంటి అన్నారు వైదేహి. ఏమో అర్జున్ గారు, నేను అసలు ఈ విషయంలో ఏం మాట్లాడుకోలేదమ్మా, ఇదంతా కొంచెం అన్ప్లాన్డ్గా ఉంది అంది అభి. నీకు అసలు బుద్ధి లేదు, అవన్నీ ఎవరు మాట్లాడుకోరు, ఎందుకంటే ఇదంతా నార్మల్ విషయమేగా, ఒకవేళ అక్కర్లేకపోతే అప్పుడు మాట్లాడుకుంటారు, అది నార్మల్ కాదు కాబట్టి నువ్వు ఎక్కువ ఆలోచించుకు, ఫస్ట్ కిట్ తెచ్చుకొని టెస్ట్ చేసుకో, ఆ తర్వాత రిజల్ట్స్ చూసి అల్లుడికి చెప్పొచ్చు, మగవాళ్ళు త్వరగా ఆశపడిపోతారు, ఇంకా కన్ఫర్మ్ అవ్వకుండా చెప్పకు అని 1,00,000 జాగ్రత్తలు చెప్పి, ఏమైనా తిన్నావా అన్నారు వైదేహి. లేదమ్మా ఇప్పుడే లేచాను అంది అభి. మంచిది, పరగడుపున చేస్తే బెటర్, రిజల్ట్స్ వస్తాయంటారు, చెక్ చేసుకో, నేను కూడా మా ఊళ్ళమ్మ తల్లికి మొక్కుకుంటాను అని కాల్ కట్ చేశారు వైదేహి. బయటికి వెళ్ళే ఓపిక కూడా రాకపోవడంతో ఆన్లైన్లో ఆర్డర్ చేసి లేచి ఫ్రెష్ అయ్యి టీవీ చూస్తూ కూర్చున్నవి. కిట్ రాగానే తీసుకొని టెస్ట్ చేసుకొని లైట్గా టిక్ కనిపిస్తుంటే దాని అర్థం ఏంటో అర్థం అవ్వక గూగుల్ మొత్తం పిండి పాకం చేసింది అభి. ఎర్లీ మంత్స్ అయితే అలా లైట్గా కనిపిస్తుంది అని ఆన్సర్ రావడంతో తను ప్రెగ్నెంట్ అంటే తనే నమ్మలేక సంతోషం ఆనందం మూకుమ్మడిగా దాడి చేస్తుంటే బెడ్ మీద కూర్చుండిపోయింది ఆలోచిస్తూ. రాహుల్, ఓ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళావా, ఓకే మేము స్టార్ట్ అవుతాంలే, అభికి హెల్త్ అప్సెట్ అయిందని ఇప్పుడే ఇంటికి వచ్చాను, తన కండిషన్ ఒకసారి చూసి స్టార్ట్ అవుతాం అని కాల్ కట్ చేసి డోర్ ఓపెన్ చేసుకుంటూ లోపలికి వచ్చి బెడ్ మీద కూర్చున్న అభిని చూసి, ఇప్పుడు ఎలా ఉంది, ఆల్ ఓకే అన్నాడు అర్జున్. అని తలూపి వెనక నుండి అర్జున్ని హగ్ చేసుకుని వీపు మీద తలవాల్చి, మీకు ఒక విషయం చెప్పాలి అంతే అభి. చెప్పు అన్నాడు అర్జున్ తన చేతుల్ని పట్టుకుని. అది 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 నాకు ఎలా చెప్పాలో తెలియడం లేదు, మీరే అర్థం చేసుకోండి అంది. ఇది మరీ బాగుంది, ఏం చెప్పకుండా నేనెలా అర్థం చేసుకుంటాను అభి. నెమ్మదిగా చేతులు విడిపించి టేబుల్ మీద నుండి కిట్ తీసి అతని ముందుకు పెట్టి, కౌగిలిరికి ఆయనే తగిలే పసిడి ప్రాణమే, కనులలో నవ్వు పూసినే లోకమిచ్చట ఆగినే, ముగ్గురు ప్రపంచమాయనే అని చిన్నగా హమ్ చేసింది అభి. మనం పేరెంట్స్ అవ్వబోతున్నాం అంటున్నావా ఆశ్చర్యంగా అడిగాడు కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే. అవును అన్నట్టు తలూపి సిగ్గు ముంచుకొస్తుంటే కళ్ళు మూసుకుంది అభి. థ్యాంక్ యూ సో మచ్ అభి అండ్ కంగ్రాట్స్ అని హక్ చేసుకుని, అందుకే నా నీరసంగా ఉంటుంది అన్నాడు అర్జున్. తెలీదు అన్నట్టు తలూపి అనుకుంటా అంది అభి. ప్రియాకి పెయిన్ స్టార్ట్ అయ్యాయంట, వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళిపోయారు, మనం లంచ్ చేసి స్టార్ట్ అవుదాం అన్నాడు అర్జున్. అప్పుడే ఏంటి, డెలివరీ డ్యూకి ఇంకా వారం రోజులు టైం ఉంది కదా అంది అభి. ఏమో అన్నాడు. మనం కూడా ఒకసారి డాక్టర్ని మీట్ అవ్వాలి అనుకుంటా అర్జున్ గారు అంది అభి. మీట్ అవుదాం అని అభికి ప్లేట్లో ఫుడ్ పెట్టించి
రాహుల్ వాళ్ళకి కూడా ప్యాక్ చేసి కారులో పెట్టేసి కిట్టుగాడికి ఫుడ్ వేస్తుంటే అభి వైపు చూసి అరుస్తున్నాడు కిట్టు. ఏంటి, ఎందుకలా వీక్గా ఉందని అడుగుతున్నావా? అవును అన్నట్టు అరుస్తుంటే, మీ మమ్మీకి ఇంకొక బేబీ కావాలంట అందుకే అని నవ్వి పాకెట్ క్లోజ్ చేస్తుంటే ఫుడ్ వదిలేసి అభి దగ్గరికి వెళ్ళిపోయాడు కిట్టు. జడ వేసుకోవడానికి ఓపిక లేక పోనీటైల్ వేసుకుంటూ బొట్టు పెడుతుంటే తన కాళ్ళ దగ్గరికి చేరి టాప్ లాగాడు కిట్టు. ఆ కిట్టుగా ఒక్క నిమిషం ఆగు అని హ్యాండ్ వైప్ చేసుకుని, ఏంటి బాబు నీ బాధ అని ఎత్తుకుంది అభి. వాడి అరుపులు తనకేం అర్థం కాక అర్జున్ వైపు చూసింది అభి. అవును అన్నట్లు కళ్ళు అర్పి కన్ఫర్మేషన్ ఇస్తే, ఇంకా నాకేం తెలీదు, డాక్టర్ని కన్సల్ట్ చేసి అప్పుడు చెప్తాను అని వాడి నోటి మీద చేతులు పెట్టి, అప్పటిదాకా ఫుడ్ తిని బజ్జో సరేనా అంది అభి. సరే అన్నట్టు వాడు అరుస్తుంటే చిన్నగా నవ్వి వాడిని వదిలి హ్యాండ్ వాష్ చేసుకుని, వెళ్దామా అర్జున్ గారు అంది అభి. హా అని డోర్ లాక్ చేసి కార్లో కూర్చొని ఏసీ ఆన్ చేసి హాస్పిటల్ వైపు తీసుకుని వెళ్ళాడు అర్జున్. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.